మార్గంతి ఎత్తే ముఖపద్మనీడైః ఛందః సుపర్ణైర్ఋషయో వివిక్తే యస్యాఘమర్షోద సరిద్వరాయాః పదం పదం తీర్థపదః ప్రపన్నాః. ఇక్కడ దేవతలు సర్వోన్నతమైన భగవంతుడి చరణకమలాలను గురించి ఇంకా ఇలా అంటున్నారంటే కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళు చెప్పేటటువంటి మాటలను. అంటే స్తుతిస్తున్నారు భగవంతుణ్ణి. నీ పాదపద్మములే స్వయంగా సమస్త తీర్థస్థానాలకు ఆశ్రయమై ఉన్నాయి. నిర్మల మనస్కులైనటువంటి మహర్షులు వేదములు అనే రెక్కల సహాయంతో ఎగురుతూ నీ ముఖపద్మము అనే గూడును సర్వదా అన్వేషిస్తూ ఉంటారు. వారిలో కొందరు సమస్త పాపకర్మల నుండి ఉద్ధరించే పరమ పవిత్రమైన నదిని అంటే గంగా నదిని ఆశ్రయించి తద్వారా నీ పాదపద్మములకు అడుగడుగున శరణాగతులవుతున్నారు అని దేవతలు కీర్తిస్తున్నారన్నమాట. అన్నమాచార్యుడు లాంటి పరమభక్తుడు 32,000 కీర్తనలు శ్రీహరిని స్తుతిస్తూ రాశాడు. భగవంతుడి చరణ పద్మములను ఆశ్రయించటం తప్ప అన్యమైన శరణం లేదు అని అన్నమయ్య పదే పదే నొక్కి చెప్పాడు. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు. ఈ కీర్తన అన్నమాచార్య కీర్తన. ఇది ఈ కీర్తన తెలియని వాళ్ళు ఉండరు అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న శ్లోకంలో కూడా కమలాలు లేదా తామర పువ్వుల గురించి ప్రత్యేకంగా వివరించి చెప్పటం జరిగింది. యథోచితంగా అంటే సందర్భోచితంగా ఉంటుంది అని ఈ కీర్తన గురించి చెప్తున్నాను. కమల సతీముఖ కమల కమలహిత కమల ప్రియా కమలేక్షణ కమలాసనహిత గరుడ గమన శ్రీ కమలనావని పద కమలమే శరణు. చూడండి, ప్రతి ఒక్కటి లోటస్లతో అంటే ఆ తామర పువ్వులు కమలాలు అంటారు. దాన్ని పోల్చి చెప్తూ ఉన్నారు. ఈ నదుల్లో సరోవరాల్లో నీటిపైన తేలుతూ ఉంటాయి ఆ తామర పువ్వులు ఎంతో అందంగా ఉంటాయి. అందరూ చూస్తారు కదా తామర పువ్వులని. సొగసు పరంగాను గుణం పరంగాను కూడా కమలాలకు విశిష్టమైన ప్రత్యేకత ఉంది. భౌతిక ప్రపంచంలో సౌందర్యానికి పోలిక చెప్పదగ్గవి ఈ పుష్పాలే. అలౌకికమైన భగవంతుడి రూపాన్ని వర్ణించేటప్పుడు ఆయన అంగాలన్నీ కూడా కమలాలతోనే పోల్చబడతాయి. కంజలోచన కంజముఖకర కంజపద కంజారుణం అని తులసిదాసు శ్రీరాముణ్ణి వర్ణించడం జరిగింది. లక్ష్మీ స్తుతిలో కూడా పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షే విశ్వప్రియే విష్ణుమను అనుకూల్వే తత్పాద పద్మం మయి సన్నిధత్స్వహ అని పఠిస్తారు. దివ్యమైన వారి సౌందర్యంతో పోల్చదగ్గది మరేది లౌకిక ప్రపంచంలో లేదు. పంకంలో పుట్టినప్పటికీ ఆ పంకానికి అంటే ఆ బురదకి అంటకుండా పద్మరాజము అని పిలువబడేటటువంటి తామర పుష్పాలు భౌతిక ప్రపంచంలో ఉంటూ కూడా భౌతికత్వానికి అంటకుండా ఉండాలి అనే సత్యాన్ని బోధిస్తున్నాయి. తామరాకు పైన నీటి బొట్టులాగా అనే ఉపమానాన్ని సాధారణంగా ఉపయోగిస్తూ ఉంటారు. అటువంటి పద్మదళాలపైన రాజహంసలు గూడు ఏర్పరచుకుంటాయి. ఈ శ్లోకంలో పరమహంసలైనటువంటి సాధు పురుషులను రాజహంసలతోనూ శ్రీకృష్ణుడి ముఖపద్మము హంసల గూడుతోనూ పోలుస్తున్నారు. రాజహంసలు పద్మదళాలపైన తమ గూడు నిర్మించుకున్నట్లుగా పరమహంసలైన సాధు పురుషులు శ్రీకృష్ణుడి ముఖపద్మాన్ని తమ నివాసంగా చేసుకుని సదా ఆయన పాదపద్మాలను ఆశ్రయించుకుని ఉంటారు. భగవంతుడి చేత స్వయంగా తెలియజేయబడటం వలన మన వేద శాస్త్రాలతో పాటు భగవద్గీత పరమానందకరమైనవిగా చెప్పాలి. వేద జ్ఞానము అనేది భగవంతుడి చేత భగవంతుడి గురించి
తెలియజేయబడేది. అందువలన భగవంతుడి పాదపద్మాలను చేరాలి అంటే వేద జ్ఞానము అనే రెక్కలు ఉండాలి. మనం చూస్తుంటాం కదా, తెల్లవారుతుండగానే చిన్న పెద్ద పక్షులన్నీ తమ గూళ్ళు వదిలి బయలుదేరుతూ ఉంటాయి. రోజంతా ఎక్కడ తిరిగినా, ఏ పనులు చేసినా రాత్రి అయ్యేసరికి అందరూ ఇంటికి చేరుతారు. అదేవిధంగా అవి కూడా చీకటిలో కమ్ముకునే లోపల తమ గూటికి చేరుకుంటాయి. ఇల్లే ఎవరికైనా విశ్రాంతి పొందే స్థలము. చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు ఇలా ఎవరి వ్యాపకాల్లో వాళ్ళు రోజంతా గడిపినప్పటికీ ఇంటికి చేరుకున్నప్పుడే ఎవరికైనా విశ్రాంతి, ఉపశమనము దొరుకుతాయి. అదేవిధంగా పద్మాన్ని పోలిన పరమపురుషుడి వదనాన్ని సదనంగా చేసుకున్న పరమహంసలైన సాధువులు వేద విజ్ఞానము అనే రెక్కల సహాయంతో ఆయన పాదపద్మాలను చేరుకుంటున్నారు. అటువంటి మహాత్ములకు చెందినవాడు కృష్ణుడు. సాధారణంగా చెరువులు, సెలయేళ్లలో కనిపిస్తుంటాయి. బాతులు అంటే హంసల జాతికి చెందినవి అయినప్పటికీ హంసలకు ఉన్నటువంటి విశిష్టమైన గుణము వాటిలో లేదు. పాల నుండి నీటిని వేరు చేయగల లక్షణము హంసలకు ఉంటుంది. వీటిలో ఇంకా ఉత్తమమైన వాటిని రాజహంసలు అంటారు. ఇవి బాతుల్లాగా అన్ని చోట్ల కనబడవు. హిమాలయాల్లోని మానస సరోవరం ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటాయి. తరచుగా మనకు కనిపించే బాతులు చెరువుల్లో ఉంటాయి, ఆ నాచు మొక్కను తింటాయి. కానీ ఉత్తమ జాతికి చెందిన హంసలు తామరతూళ్లతో వినోద క్రీడను ఆస్వాదిస్తూ ఉంటాయి. కుంతీదేవి తన ప్రార్థనలలో పరమహంసలైన సాధు పురుషుల గురించి తథా పరమహంసానాం మునీనాం అమలాత్మనాం భక్తియోగ విధానార్థం కథం పశ్యే మహిస్త్రియ అని కీర్తిస్తుంది. తథా పరమహంసానాం అంటే అటువంటి పరమహంసలకు. ఎటువంటి పరమహంసలు? ఆత్మతత్వాన్ని తెలుసుకున్న పవిత్రాత్మలైన పరమహంసలకు, మునులకు. దివ్యమైన భక్తి యోగాన్ని గురించి తెలియజేయడానికే నీవు అవతరిస్తావు. అల్పులమైన మా వంటి స్త్రీలు నిన్ను సంపూర్ణంగా ఎలా తెలుసుకోగలుగుతారు? అటువంటి శక్తి మాకు లేదు అని కుంతీదేవి వినయంగా చెప్పుకుంటుంది. సాక్షాత్తు కృష్ణుడికి మేనత్త అయినప్పటికీ కుంతీదేవే ఆ విధంగా చెప్పుకుంది అంటే ఇంక సామాన్యుల సంగతి ఏం చెప్పాలి? కానీ తనకు అటువంటి భేదభావం ఏమీ లేదు అని కృష్ణుడు అంటున్నాడు. భగవద్గీత 9th చాప్టర్ని ది మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ అంటారు. కృష్ణుడు ఆత్మతత్వానికి సంబంధించిన జ్ఞానాన్ని అర్జునుడికి బోధించేటప్పుడు గుహ్యము, గుహ్యతరము, గుహ్యతమము అనే పదాలను ఉపయోగించాడు. ఇంగ్లీష్లో చెప్తుంటారు కదా, గుడ్, బెటర్, బెస్ట్ అని. అలా గుహ్యతమము అంటే కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్లో, అంటే గుహ్యమైనటువంటి జ్ఞానంలో ఉన్నతమైంది అని అర్థం. అందుకే దీన్ని రాజగుహ్య యోగము అంటారు. కృష్ణుడు మొదట నేనెవరిని ద్వేషించను, ఎవరి పట్ల పక్షపాతం కలిగి ఉండను, అందరినీ సమానంగా చూస్తాను అన్నాడు. కానీ నాకు అందరూ సమానులే అయినప్పటికీ భక్తితో నన్ను సేవించేవారు నాకు మిత్రుడై నాతో ఉంటాడు, నేను కూడా వాడికి మిత్రుడుగా ఉంటాను అని చెప్తున్నాడు. మళ్ళీ అంతలోనే అపిచేత్సు దురాచారో భజతే మామనన్య భాక్ అని కూడా అంటున్నాడు. దుర్మార్గము, నిందనీయము అయిన పనులు చేసేవాళ్ళు కూడా భక్తియుక్త సేవలో నిమగ్నులై ఉంటే భగవంతుడు అందరి హృదయంలోనూ ఉండడం చేత వారిని పరిశుద్ధులను చేసి ఆ దుష్కార్యాలను క్షమిస్తాడు. ఈ విషయము శ్రీమద్ భాగవతం చెప్తూ ఉంటుంది. భౌతిక కాలుష్యం ఎంత బలవత్తరమైంది అంటే భగవంతుడి సేవలో నిమగ్నులైన యోగులు కూడా ఒక్కొక్కప్పుడు మాయకు గురి అవుతూ ఉంటారు. అయితే కృష్ణ చైతన్యం మరింత శక్తివంతమైంది కావటం వలన అటువంటి తాత్కాలిక పతనం నుండి వెంటనే సరిదిద్దబడతారు. భక్తి పథము సర్వోన్నతమైంది. అందువలన సర్వకాల సర్వావస్థలలో అందరికీ ఆమోదము, ఆచరణీయము కావాలి. అందువలనే కృష్ణుడు నిరంతరం తన సేవలోనే నిమగ్నులై ఉండమని ఆదేశించాడు. నీ మనసు సర్వదా నన్ను గురించి ఆలోచించటంలో నిమగ్నం చెయ్యి, నా భక్తుడివిగా నన్ను పూజించు, నాకు నమస్కరించు. ఆ విధంగా సంపూర్ణంగా నా సేవలో నియుక్తమై ఉంటే తప్పకుండా నన్ను చేరుతావు. ఎవరైనా సరే కృష్ణుడు దేవదేవుడు అనే విశ్వాసంతో సేవించాలి.
అది భక్తి. అయితే ఎంతోమంది తమ భౌతికమైన కోరికలను తీర్చుకోవటం కోసం వాళ్ళకు తోచిన దేవతలను పూజిస్తూ ఉంటారు. మీరెందుకు ఎప్పుడు కృష్ణుడి గురించే చెప్తారు? మీకు అతనిపై నమ్మకం ఉంది కనుక తనే గొప్ప అని అంటున్నారు. ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరు నమ్మిన దైవం వాళ్ళకు గొప్ప. ఇలా చాలామంది కృష్ణ భక్తులతో ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. జగత్తును నిర్వహించటం కోసము స్వయంగా కృష్ణుడే దేవతలను నియోగించినప్పటికీ స్వలాభం కోసము అన్య దేవతలను పూజించటంలో ఆసక్తి కలిగిన వాళ్ళు మందమతులు అని కృష్ణుడు అంటున్నాడు. అయినప్పటికీ వాళ్ళందరూ కూడా కృష్ణుడి తరఫున, అంటే ఆ దేవతలు కూడా కృష్ణుడి తరఫున కార్యనిర్వహణ చేస్తూ ఉండటం వలన వాళ్ళను కూడా ఉచిత రీతిలో గౌరవించాలి. కానీ వాళ్ళే గొప్పవాళ్ళు అనే అభిప్రాయంతో సేవించకూడదు. వివేకవంతులైన వాళ్ళు ఎప్పుడూ భగవత్ చైతన్యవంతులుగా భక్తి మార్గాన్ని అనుసరిస్తారు. వేదములు భగవంతుడి ముఖ కమలం నుండి వెలువడ్డాయి. అందుకే వేద జ్ఞానం పరిపూర్ణమైంది. దివ్యమైన ఈ జ్ఞానాన్ని పొందాలి అంటే తప్పకుండా భగవద్గీతని చదవాలి. ఏదో ఒక భగవద్గీత కాదు, భగవద్గీతకు చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి. కృష్ణుడు బోధించిన భగవద్గీతను ఉన్నట్లుగా కాకుండా భిన్నమైన వ్యాఖ్యానాలతో ఎంతోమంది రాశారు. అటువంటి విరుద్ధమైన అభిప్రాయాలతో కాకుండా యథాతథంగా భగవద్గీతను శ్రీల ప్రభుపాదుల వారు ప్రపంచానికి అందించారు. తనను కాదనుకుని స్వతంత్రంగా జీవితాన్ని అనుభవించాలి అనే పేరాశతో పతితులైపోయినప్పటికీ కరుణామయుడైన కృష్ణుడు పతితాత్ములందరినీ ఉద్ధరించటం కోసము భగవద్గీత రూపకంగా వేద జ్ఞానాన్ని అందించాడు. దాంతోపాటు వాళ్ళకు పాప విముక్తిని కలిగించే పుణ్యనదులను కూడా సృష్టించాడు. వాటన్నిటిలోనూ పరమ పవిత్రమైనది గంగా నది. గీతా మహాత్మ్యంలో భగవద్గీత విశిష్టతను, గంగా నది మహాత్మ్యాన్ని కూడా వివరించటం జరిగింది. మలినే మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృత్ గీతామృత స్నానం సంసార మలనాశనం. ఇది గీతా మహాత్మ్యంలో ఉన్న శ్లోకము. ప్రతిరోజు నీటిలో స్నానం చేయటం ద్వారా మానవులు తమ శరీర మలినాలను పోగొట్టుకుంటారు. కానీ భగవద్గీత అనే గంగాజలంలో ఒక్కసారి స్నానం చేస్తే భౌతిక జీవిత మాలిన్యం అంతా తొలగిపోతుంది. భారతామృత సర్వస్వం విష్ణువక్త్రాత్ వినిశ్రుతం గీతా గంగోదకం పీత్వా పునర్జన్మ నా విద్యతే. గంగాజలము అత్యంత పవిత్రమైంది కావటం వలన దాన్ని ఒక గుక్కెడు తాగితే చాలు సకల పాపాలు పరిహారం అవుతాయంటారు. అందువల్లనే మరణమాసన్నమైన వారికి గంగా తీర్థం ఇవ్వమని చెప్తుంటారు. అయితే గంగానది తీర ప్రాంతంలో నివసించే వాళ్లకు ఆ సదుపాయం ఉంటుంది, కానీ అందరికీ దొరకదు కదా. భగవద్గీత మహాభారతం అనే సముద్రం నుండి పుట్టిన నిర్మలమైన అమృతం. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడి ముఖకమలం నుండి అది వెలువడింది. గంగానది ఆయన చరణ కమలాల నుండి వెలువడింది. పరమపురుషుడైన ఆయన వదనానికి చరణాలకు భేదం లేదు అన్నది సత్యం. అయినప్పటికీ నిష్పాక్షికంగా పరిశీలిస్తే పరమపావనమైన గంగాజలం కంటే కూడా భగవద్గీత ఇంకా ఎక్కువ ప్రశస్తమైంది అని చెప్పాలి. ఈ పర్పోర్ట్ చివరిలో ప్రభుపాద గంగానది భగవద్గీత రెండూ కూడా మానవులకు దివ్యానంద కారకాలై ఉన్నాయి. భగవద్ధామానికి చేరాలనుకునే బుద్ధివంతులు వాటిని ఆశ్రయించవచ్చు అని స్టేట్మెంట్ ఇచ్చారు. శ్రీపాద శంకరాచార్యులు కూడా కొద్దిపాటి గీతా జ్ఞానము, కణికమాత్రపు గంగా జలపానము మనుష్యులను యమరాజు దండం నుండి కాపాడుతుంది అని బోధించారు. హరే కృష్ణ.